అంకసాపురం దేవేందర్ నుంచి, అరుగుల నర్సయ్య నుంచి కౌంటింగ్ నెంబర్ మేనేజర్కి పోయిన వాళ్ళంతా ఎమ్మెల్యే, తర్వాత సప్లిమెంటరీ కౌంటింగ్ నెంబర్, తర్వాత జీవన్కి కౌంటింగ్ నెంబర్ మేనేజర్. ఫస్ట్ సారి ఎమ్మెల్యేలు అయినప్పుడు నేను కౌంటింగ్ నెంబర్ మేనేజర్ నేనే. నువ్వు చేసి చలో నడు అట్లా అంటే నా పని చెప్పుకోవడానికి కాదు, కానీ నా చేతి నమ్మకం అయితే మంచిదే. అందరు కూడా అంటే అందరూ బాగుంటున్నారు, మనం చేసేది ఎవరి వాళ్ళకి కూడా మనం ఇది కావాలని చెప్పేసి 10,000 పైసలు కావాలి, కాంట్రాక్ట్ కావాలని అడిగింది లేదు. నా శక్తితో నేను పనిచేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు ఊర్లో కూడా ప్రతి సంవత్సరము నేను ఒక 10 సంవత్సరాల నుంచి గరీబ్ మంచోళ్ళకి వచ్చేదానికి ప్రతి దానికి స్పందించుకుంటూ నా వంతు నేను సంపాదించిన దాంట్లో ఒక పర్సెంటేజ్ ఊరికి కరెక్షన్ లేకుండా చేస్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నారు, నేను ఒకవేళ సర్పంచ్గా అవకాశం వచ్చి పబ్లిక్ తీసుకుంటే జీపీలో ఒక బోర్డు ఉంటుంది, ఇక్కడ లైట్ అడిగితే చెప్తున్నారు కొన్ని ఈ సేవా కార్యక్రమాలలో ఈ ట్రస్ట్ ద్వారా ముందడుపోయి ఇంకా పేదలకు ఇంకా మరింత సేవ చేయాలా, ఈ ఇంకా మన ఉనికి అంటే మన పుట్టుకకు ఒక రుణం తీసుకునే అవకాశం ఇవ్వాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను. మనం 10 మంది వర్తించినప్పుడే మన జన్మ సార్థకత అవుతుంది. ముందు మనం మంచిగా ఉన్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం, మన ద్వారా ఈ పుట్టుక అర్థం కావాలంటే 10 మంది మన ద్వారా బతకాలి. అప్పుడే ఈ మనం పోయినా మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. వ్యక్తిగా పోయినా ఆ పేరు ఉండి అదే పలానా మనిషి ఉన్నప్పుడు మాకు ఇట్లా జరిగింది అని ఉంటే ఆ పేరు రాదు. డబ్బులు ఎంత సంపాదించి ఎంత అంకాపూర్ బాపులకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికి కూడా నమస్సుమాంజలతో ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆర్మూర్ నుంచి మేమందరం కూడా ఎంతో ప్రేమగా అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆదర్శ గ్రామమైనటువంటి అంకాపూర్ గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు మా అన్న అంకసాపురం దేవేందర్ అన్న ఆహ్వానం మేరకు తను ఎంతో కష్టపడి వాళ్ళ నాన్నగారు ఎంతో భూమిని నమ్ముకొని ఇంత మంచి భవనం నిర్మించుకొని తనకు చేతనైనంతగా ఇతరులకు సహాయం చేస్తూ అలాగే ఊర్లో ఒక మంచి పేరు సంపాదించుకొని కొన్ని వందల మందికి ఆదర్శంగా ఉన్నటువంటి దేవేందర్ అన్నతో పాటు ఆదర్శ గ్రామంలో మొదటగా ఇమ్రాన్ బాపు మచ్చర్ల సాయన్న గారు అంటే ఆర్మూర్ ప్రాంతంలో తెలియని వారు ఉండరు. అలాగే మా సంతోష్ అన్న, మోహన్ అన్న మరియు అరుగుల ప్రాంతానికే అలాగే ఆర్మూర్ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి మా అన్న అరుగుల నర్సన్న, ఇక్కడ ఉన్నటువంటి గంగారెడ్డి అన్న, మా అన్న గంగారెడ్డి అన్న, మా మారా సుధీర్ రెడ్డి అన్న, మోహన్ అన్న, అలాగే అంకాపూర్ జగదీష్, అలాగే మా పద్మశాలి కుల బాంధవుడు ప్రభాకర్ అన్న, ఇక్కడ విచ్చేసినటువంటి మా ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలతో ఒక సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పేరు తెచ్చుకున్నటువంటి అంకాపూర్ గ్రామంని
మా మిత్రులందరినీ కూడా సందర్శించి ప్రపంచవ్యాప్తంగా నేను హైదరాబాద్ వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతుంటాను, అంకాపూర్ అనే విలేజ్ మీకు దగ్గర ఉందా? సో అక్కడ ఒక ఇంట్లో 2 కార్లు ఉంటాయట. ఆ ఇంట్లో నుంచి అమెరికాకి కానీ యూకేకి కానీ మిడిల్ ఈస్ట్ తక్కువ, సో యూరప్కి వెళ్ళి అంత స్టఫ్ ఏముంది ఆ భూమిలో, ఆ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి జీల్ ఏంది, వాళ్ళకున్న పట్టుదల ఏంది అనేది జనరల్గా ప్రతి ఒక్క ఈ మధ్య వచ్చినటువంటి అంకాపూర్ చికెన్ అని. సో ప్రతి దగ్గర కూడా వీళ్ళకి పని చేయడం తప్ప ఇంకో ఆలోచన లేదు. వాళ్ళు పని చేయాలా, పిల్లలను ప్రతి ఒక్క పిల్లలను అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో మన అంకాపూర్ గ్రామస్తులు ఫస్ట్ ఇక్కడ నుంచి అమెరికాకి ఉన్నత విద్యకు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ పిల్లల్ని బంగారు భవిష్యత్ కొరకు బాటలు వేసినటువంటి అంకాపూర్ గ్రామం అంటే మా అందరికీ ఆదర్శం. మేము ఆర్మూర్లో చదువుకొని అంకాపూర్ అంటే అప్పట్లో అనిపిస్తుండే వ్యవసాయానికి పట్టుకొమ్మ, కష్టపడి సంపాదిస్తారు. మిగతా ప్రాంతాలు ఎన్నున్నా కానీ ఇక్కడ దిగుబడి కానీ, పంటలు వేయడం కానీ, పంట మార్పిడి కానీ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు కానీ, కొత్త పనిముట్ల యూసేజ్ కానీ, గోడౌన్స్ కన్స్ట్రక్షన్ కానీ, సీడ్స్ ప్రాసెసింగ్ కానీ, సీడ్స్ ఎక్స్పోర్ట్ కానీ, కూరగాయలు పండించడం కానీ, నాణ్యమైన కూరగాయలు పండించడం కానీ, పర్సనల్గా డెవలప్మెంట్ కానీ, భవనాలు నిర్మించడం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, గ్రామ పరిపాలన కానీ, నాయకత్వ కానీ, ప్రతిదీ దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా ఎంతో మన రాష్ట్రానికి ఆదర్శం. అందుకోసమే అంకాపూర్ అనేది ఒక ప్రత్యేకమైన గతితో ముందుకు వెళ్తుంది. మేమందరం కూడా ఈఆర్ ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ సిస్టమ్ని, అలాగే ఎడ్యుకేషన్ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా అనేది అంటున్నాం. మనం ఇండియాతో పోలిస్తే చైనా చాలా ముందు ఉంటుందని తెలుసు, కానీ ఆర్మూర్ ప్రాంతంలో అన్నింటిలో పోలిస్తే తెలంగాణలో అంకాపూర్ చాలా ముందు ఉంటుంది. 10 సంవత్సరాల ముందే ఆలోచిస్తారు వీళ్ళు. సో వీరి ఆదర్శం మనందరికీ స్ఫూర్తినిస్తుంది. కాబట్టి మేము మా అన్నలందరినీ, మా పెద్దోళ్ళందరినీ కలిసి ఒకసారి వారి యొక్క భావాలను పంచుకొని, మేము మా పిల్లలు ఫ్యూచర్లో భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఫ్యూచర్లో అందరం కూడా కొత్త రకమైన పద్ధతులకు పోవాలని అంటే ఏం చేయాలని, వీరందరూ కూడా అమెరికాకి పిల్లలు పోయింది, అక్కడ సెటిల్ అయినరు, అక్కడ మంచి వ్యాపారం చేస్తున్నారు, మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏడాదికి 2 సార్లు 3 సార్లు ఇండియాకి వస్తున్నారు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు. సో అటువంటి స్ఫూర్తి అందరిలో సమాజంలో రావాలని, నెక్స్ట్ మా అటువంటి వాళ్ళకి నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా నాకు ఉన్నటువంటి మిత్ర బృందంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా ఉన్నతంగా ఉండి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా వీరు చూపిస్తున్నట్టు అభిమానానికి ఈరోజు మమ్మల్ని అల్పాహారానికి ఆహ్వానించింది అంకాపూర్ గ్రామం. సో నా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పడకంటి చిన్నలింగన్న కానీ, మన బాపు సాయన్న కానీ, గంగారెడ్డి అన్న కానీ, ఇలాంటి చాలామంది వ్యక్తులందరూ కూడా మా కిషోరు అండ్ మా రవన్న, మా మారగంగారెడ్డి అన్న, అలాగే మా శేఖర్ రెడ్డి, వీరందరూ కూడా ఎంతో ఆర్మూర్తో మంచి సత్సంబంధాలు ఉంటూ వాళ్ళకి వీలైనంత సహాయం చేస్తూ అందరినీ కూడా ఒక మంచి ఫ్యూచర్ని ఏదైనా ఉంటే మాకు ఏదైనా భూముల కొనుగోలు కానీ వ్యవసాయం సంబంధించిన దాంట్లో కూడా మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని కూడా డెవలప్ చేస్తున్నటువంటి వీరందరూ ఒక అంకాపూర్ గ్రామస్తులను కాకుండా ఆర్మూర్తోని మా అందరినీ కూడా ఒక ప్రేమగా చూస్తున్నటువంటి వీరందరినీ అల్కరిద్దామని ఈఆర్ ఫౌండేషన్ ఇక్కడికి వచ్చింది. సో వీరందరితో పాటు రేపు తెల్లారి ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా వీరందరితో డిస్కస్ చేయడం జరిగింది. నన్ను అందరూ ప్రేమగా వీళ్ళందరూ ప్రేమ చేస్తారు కాబట్టి వారి యొక్క సలహా సూచనలతో పాటు మా అన్న నర్సన్ అటువంటి రాజకీయ దురంధరులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఒక ఫ్యూచర్లో ఒక మంచి డ్రైవర్ బస్సు మంచి నడుపుతాడు, ఒక మంచి టైలర్ మంచి బట్టలు కుడతాడు, ఒక మంచి వ్యవసాయదారుడు పంటల్ని మంచి పండుతాడు, ఉదాహరణకు అంకాపూర్, ఒక మంచి టీచర్ ఒక విద్యాలయాన్ని మంచి నడిపిస్తాడు. వై డోంట్ అ పొలిటీషియన్ మస్ట్ బి ఏ ఇంటెలెక్చువల్ అండ్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కావాలని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అదే అంటున్నారు. సంస్కారం, ఎదుటి పరిసర ప్రేమించే తత్వం, మానవత్వం, కింది స్థాయి నుంచి వచ్చే కష్టాలను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికి కూడా ఒక మంచి నాయకుడు కాలేడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దాని తెలుగులో ఏమంటారంటే, తొందరగా సులభంగా ఒక వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఇచ్చిన వ్యక్తి రాజ్యాధికారుల పాలన మంచి చేస్తాడు. సులువుగా దర్శనమిచ్చే ప్రభువు ఎప్పటికి కూడా జనరంజకంగా పరిపాలిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ వ్యక్తికైనా భోజనానికి ప్రాబ్లం లేదు, ఏం లేదు, వాళ్ళ జీవితాలు గడిపేస్తున్నారు. కానీ
వాళ్ళకి కావాల్సింది ఏదన్నా అత్యవసర సమయంలో కనీసం ఫోన్ కాల్ కానీ ఒక వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడే తత్వం నాకు యాక్సెస్లో ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే వీరందరూ ఎంతో అత్యుత్తమమైనటువంటి ఓటేసి గెలిపించినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, ప్రజలే ప్రభువులు. కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచన ఇప్పుడున్న వ్యక్తులు ఉన్నారచ్చు. కానీ మేము ఇంకా ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రేమతో కూడినటువంటి ఈ యొక్క మిత్ర బృందం అందరం కూడా ఇంకా ప్రజలకు చేరువవుదాం. జీవితంలో అనేక మార్గాల్లో మేము స్థిరపడ్డాం. కాబట్టి ఫ్యూచర్లో మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి దేవేందర్ అన్న, వాళ్ళ నాన్న, సాయన్న బాపు, మా సుధీర్ అన్న వీళ్ళందరి యొక్క ప్రేమతో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఐడియాలజీకి వచ్చినాం. సో వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరున నా అన్నదమ్ములందరినీ ఒక్కసారి మాట్లాడతా. సాయి, జీవన్, చందు, శేఖర్, నవీన్, వెంకటన్న, సీను, నూకల్ శేఖర్ అన్న, తుకారం బాపు, సంతోష్ అన్న, మా అహ్మద్ భాయ్, జనతా ఎంటర్ప్రైజెస్ ఫేమస్, అలాగే నవీన్, రామచంద్ర అన్న, అలాగే మన కాంతి, కేవీఆర్ అండ్ తుకారం బాపు, మళ్ళా మా అలీం, నారగూడ అన్న, సత్యనారాయణ, మా గంగారెడ్డి బాపు, ఇస్తాకుద్దీన్, భూమన్న, రాము, సుధీర్ అన్న, ఇట్లు ప్రగత్, శ్రవణ్, జగదీష్, మోహన్ అన్న, ఇమ్రాన్, ఫిరోజ్, అఫ్రోజ్, షఫీ, రామచంద్ర అన్న అన్న లోపల రాయ్ బాబు, నీకోసమే చూస్తున్నానే లింగన్న బాబు. సో లింగన్న గారు ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కాలేజ్లో స్థాపిస్తూ వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ అట్లా గోడౌన్స్ని కూడా ప్రాసెసింగ్ ఎలా చేయాలన్నటువంటి ఒక వ్యవసాయం అలాగే పరిశ్రమల్లో ఒక కురువృత్తుడు తను. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అహంకార ధోరణి పోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే తను అందరికీ ఆదర్శం. ఆఫీస్కి వచ్చిందంటే ఎంతో సిస్టమేటిక్గా మరి చట్టంని ఒక పద్ధతులను కూడా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్నటువంటి తనకు మేమందరం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే సలహా సూచనలకు సంతోషంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి మా దేవేందర్ అన్న నేను నిజంగా ఈ ఇల్లు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఎంతో కష్టపడి భూమిని నమ్ముకొని నాకు అనిపిస్తుంది. ఒక చిన్న వర్డ్ మాట్లాడొచ్చా? ఒక పాట నింగి ఎన్న పూసవాడు, నింగి ఎన్న పూసవాడు, నేల ఎన్ను పూసను ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే. అంటే ఒక రైతు ఈ భూమిని నమ్ముకొని ఉన్నాడు, ఆ చంద్రుడేమో అక్కడ మన అన్నందరినీ కాపాడుతున్నాడు. వానకాలం వస్తే ఎట్లా కుప్పలు కప్పాలో, ఎట్లా పంటను కాపాడుకోవాలనో, రోడ్ల పైన వర్షం అనక ఎండనక చలనక కాపాడుతున్నటువంటి మా రైతు బిడ్డలందరినీ చూస్తే కొంచెం బాధేస్తుంది. ప్రభుత్వాలు కూడా వాటికి సరైన సమయంలో వాళ్ళను కళ్ళాలను ఏర్పాటు చేసుకోవడానికి కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ తొందరగా ఇవ్వడానికి కానీ, ప్రొక్యూర్ చేయడానికి కానీ, లారీలను తొందరగా పంపడం కానీ, బోనసంచుల్ని ఏర్పాటు చేసి తొందరగా ఇవ్వడం కానీ చేయడం అనేది కోట్లాది వేలాది మంది కొన్ని కోట్ల టన్నులల్లా ధాన్యం ప్రతిరోజు రాష్ట్రంలో దర్శనమిస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. మనకు అన్నం పెట్టేటువంటి రైతు రోడ్డు మీద ఎండకు పాపం అక్కడ ఆగి అని ఇట్లా కళ్ళాలను ఒక్కొక్క విత్తును కూడా ఇట్లా జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి వారిని చూస్తే చాలా బాధేస్తుంది. మనం లాస్ట్కి ఎన్ని వందల కోట్లు ఉన్నా కానీ ఆ బువ్వనే తినాలి మనం. ఆ బువ్వనే మనకు కడుపులకు పోతుంది. ఇంత కడుపులా ఆ బువ్వ అటువంటి సంపాదించి అటువంటి ఎంతో కష్టపడి వాటర్ పెట్టి రాత్రనగా పగలనగా చూసుకున్నటువంటి వారిను అది తొందరగా ప్రభుత్వాలు కూడా స్పందించి వారికి మేలు జరపాలా, వారిని కూడా సంతోషంగా ఉంచాలా. ఎంతో కష్టపడ్డది వర్షంలో తడిసిపోయి ఇట్లా కొట్టుకపోతుంటే గుండెలు ఆగిపోయినటువంటి చాలామంది రైతులు అన్నలు బాధపడుతుంటే చూసినాం. కాబట్టి ఆర్మూరు ప్రాంతంలో మంచి ఈ జనరేషన్ ఉంటుంది, ఈల్డ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. అంకాపూర్కి అంత అవసరం లేదేమో నేను అనుకుంటున్నా. బికాస్ మీరందరూ కూడా ఒక మంచి స్థితిలో ఉండి అన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ మిగతా గ్రామాల్లో కూడా కొంచెం మీలాంటి ఆదర్శమైనటువంటి భావాలు వారికి కూడా రావాలా. ప్రభుత్వాలు కూడా మంచి స్పందించి మా అన్నదాతలందరినీ కూడా మంచిగా చూసుకోవాలా. మాకు ఇంత ప్రేమగా మమ్మల్ని ఆదరించినటువంటి మా అన్నలందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా మీ అందరికి కూడా ఇంత ఈ లెవెల్లో ఉండి కూడా మమ్మల్ని ఇంత ప్రేమగా ఊరికి పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఫౌండేషన్
ఎంతో మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మీ గ్రామం నన్ను పిలిచింది వచ్చిన నా ఆలోచన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నా. ఫస్ట్ అంకాపూర్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. బీఆర్ఎస్ నుంచి సంకేతాలు ఉన్నాయి. నేను పద్మశాలి బీసీ నుంచి ఉంది ఆలోచన. అట్లనే నాకు ఉన్నటువంటి మిత్రులందరూ దేవేంద్ర నరసింహులు అందరూ కూడా అన్ని వర్గాల నుంచి నాకు మంచి ప్రేమ చేస్తారు. సపోర్ట్ అని నేను అన్నాను, ప్రేమ చేస్తారు. కాబట్టి ముందుకు పోదామని ఒక ఆలోచనతో ఉన్నా. నేను ఎన్ని సంవత్సరాలు చూస్తాను. సంతోష్ రెడ్డి సమానప్పటి నుంచి మీరే కదా. ఎందుకంటే మీ అందరూ విన్నా నేను. కానీ ఇక నేను 6 మంది ఉంటా కాబట్టి నాకు ఉన్నటువంటి చిన్న రిలేషన్తో ఫస్ట్ మా నాయన బాబు గంగారెడ్డి సుధీర్ రెడ్డి తమ్ముడే తలక ఇంజనీర్ షాప్ పెట్టి మా మడిగేలా తనకేం అవసరం ఇంజనీర్ షాప్ ఈ అంకాపూర్లో నాగరాజు ఉన్నాడు, కోకిల నాగరాజు. అలా అన్న నా క్లాస్మేట్ వయసుడు ఉన్నాడు. సో నాకున్న అడ్వాంటేజ్ ఏంటి అని మొన్న మాట్లాడితే అడిగిన వాళ్ళు కేటీఆర్ గారు మాట్లాడితే, సార్ ఒక మంచి వ్యవసాయదారుడు ఒక మంచి పంటలు పండిస్తాడు, ఒక మంచి టైలర్ ఒక మంచి డ్రెస్ బుక్ ఇస్తాడు, ఒక మంచి డ్రైవర్ ఒక బస్ మంచిగా నడిపిస్తాడు, ఒక మంచి చదువుకున్న వ్యక్తి విజ్ఞత కలిగి హ్యుమానిటీ ఉన్న పర్సన్ చట్టాన్ని నడిపిస్తాడు. కాన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యుయెన్సీకి స్పెల్లింగ్ తెలియని వ్యక్తులు నువ్వు చట్టసభలలో ఏం రాస్తారు అని అడిగి. దట్ ఈస్ ద కరెక్ట్. మీ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. మీరు ఆదర్శ భావాలతో అంత పంపిణీకి ఎంత ఉన్నతమైన హృదయం ఉండాలి. అడుగైతే కొంచెం చేసిన. సో ఏదన్నా ఎప్పుడన్నా అవకాశం ఉంటే నన్ను కొంచెం ఎప్పుడన్నా దృష్టి పెట్టాను. నాకు కంప్లీట్గా మా సాయన్న బాబు నాకు రిప్రజెంటేషన్. ఓకే, నమస్తే.